దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు. 55 బంతుల్లోనే 3 అంకెల స్కోర్ను సాధించాడు. దక్షిణాఫ్రికాలో సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్ గా సూర్య నిలిచాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కారణంగా భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి సౌత్ ఆఫ్రికా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన టీమిండియాకు ఆరంభంలో శుభమన్ గిల్ 6 బంతుల్లోనే 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో యశస్వి జైస్వాల్ తో కలిసి సూర్యకుమార్ యాదవ్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే అంతర్జాతీయ టీ20లో 4వ సెంచరీని నమోదు చేశాడు సూర్యకుమార్ యాదవ్. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్క్ ను అందుకోవడం విశేషం. తొలి 25 బంతుల్లో 27 పరుగులే చేసిన సూర్య ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 31 బంతుల్లో 73 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే పలు రికార్డులు కూడా బద్దలయ్యాయి. అంతర్జాతీయ టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ గ్లెన్ మ్యాక్స్వెల్ రికార్డును సమం చేశాడు. సూర్య ఇప్పటి వరకు 4 సెంచరీలు చేశాడు. అయితే 57 ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు. మ్యాక్స్వెల్ 92 ఇన్నింగ్స్ లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించారు. ఇక సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో సూర్యకుమార్ యాదవ్ కు గాయమైంది. ఫీల్డింగ్ చేస్తూ బాల్ ఆపే క్రమంలో కాలి మెడమే మెలిక తిరిగి స్క్రిడ్ అయి పడిపోయాడు. గాయం తీవ్రంగా ఉండడంతో క్రీజ్ దాటి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు. ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో టీమిండియా 106 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. టీమిండియా విధించిన 202 పరుగుల టార్గెట్ ను ఛేదించలేక సౌత్ ఆఫ్రికా 10 వికెట్లు కోల్పోయి 95 పరుగులే చేసింది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో సౌత్ ఆఫ్రికా పతనాన్ని శాసించాడు. మొత్తంగా ఈ గెలుపుతో టీమిండియా ఈ సిరీస్ ను 1-1తో సమం చేసింది.